ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది 2 రోజుల్లో నిర్వహించే ఆప్ శాసనసభ పక్షం నిర్ణయిస్తుందన్నారు. అలాగే ఢిల్లీలో నిర్వహించిన ఆప్ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పగానే కార్యకర్తలు వద్దంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తును ఢిల్లీ ప్రజలే నిర్ణయిస్తానన్నారు. తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తే ఓటు వేయాలని కోరారు. అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. दो दिन के बाद आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని సవాళ్లు విసిరారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి వరకు ఆగకుండా మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహించే ధైర్యం చేయగలరా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి దాదాపు 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. వెంటనే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు కేజ్రీవాల్. अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनहगार है मेरे को वोट मत देना। आप अगर मेरे को आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा। अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है तो चुनाव के बाद उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा, तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। फरवरी में चुनाव है। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाएं, महाराष्ट्र के साथ कराए जाएं, तुरंत कराए जाएं चुनाव। और जब तक आपका फैसला नहीं आएगा तब तक मैं जिम्मेदारी नहीं संभालूंगा। और मैं जब तक चुनाव नहीं होते मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది 2 రోజుల్లో నిర్వహించే ఆప్ శాసనసభ పక్షం నిర్ణయిస్తుందన్నారు. అలాగే ఢిల్లీలో నిర్వహించిన ఆప్ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పగానే కార్యకర్తలు వద్దంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తును ఢిల్లీ ప్రజలే నిర్ణయిస్తారని, తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తే ఓటు వేయాలని కోరారు. అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు కేజ్రీవాల్. మరి దీనికి సంబంధించి మరో సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మీరు అన్నట్టు అగ్ని పరీక్షకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ మొదటి నుంచి మనకు తెలుసు కొంచెం పంతం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా పంతానికి వెళ్ళి ప్రభుత్వాన్ని సొంతంగా డిస్క్వాలిఫై చేసి అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయినటువంటి చరిత్ర మనం గతంలో కేజ్రీవాల్ని చూసినాం. అండ్ ఇప్పుడు కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో దరిదాపు 6 నెలల పాటు తిహార్ జైల్లో శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి 2 రోజుల్లో రాజీనామా చేస్తున్నా అంటూ సంచలనమైనటువంటి ప్రకటన తన కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. తనతో పాటు మనీష్ సిసోడియా కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నారు. సో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పార్టీకి పదవులకు రాజీనామా చేస్తున్నారు. మరి ముఖ్యంగా తొందరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకోబోతున్నారు. సో ఎవరు ఎన్నుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే బలంగా ఉంది. అయితే ఎప్పుడైతే అటు కేజ్రీవాల్ జైలుకి వెళ్లారో, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా పార్టీలో మంత్రిగా వ్యవహరిస్తూ
పార్టీ బాధ్యతల్ని ప్రభుత్వ బాధ్యతల్ని దగ్గరుండి పర్యవేక్షించినటువంటి అతీష్ని ఒక వర్గం నుంచి కొంత రాజకీయ వర్గాల్లో పేరైతే వినిపిస్తోంది, అతీష్ని ఏమైనా ఎన్నుకుంటారా అన్నది. బట్ ఏదైనా కార్యకర్తల సమావేశంలో అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అన్నది మాత్రం చూడాలి. ఇంకొక పాయింట్ దీంట్లో ఏంటంటే సౌజన్య, ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఢిల్లీ అసెంబ్లీ గడువు తీరబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో 2025 ఫిబ్రవరితో గడువు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే 6 నెలల ముందు ఎప్పుడైనా కానీ ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు, ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ కి ఒక ఆయుధం దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో తనను అన్యాయంగా అక్రమంగా ఎట్లాంటి ఆధారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈడీని సిబిఐని పావులుగా వాడుకుంటూ ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్సీలను, ఎంపీలను అరెస్టులు చేపిస్తూ జైల్లో పెడుతున్నారు. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి ఒక నిరసనగా తీసుకెళ్లాలంటే ప్రజా నిర్ణయమే పూర్తిగా దీనికి ఖచ్చితమైనటువంటి దారి, ఖచ్చితమైనటువంటి మార్గం అంటూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ప్రజల్లోకి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి అన్నటువంటి ఒక ఉద్దేశం కూడా కేజ్రీవాల్ నిర్ణయంలో మనం చూడొచ్చు. ఇంకా దీంట్లో భాగంగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటుగా అంటే ఈ రాష్ట్రాల్లో కూడా కొంత ప్రభావం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కేజ్రీవాల్ ఇప్పుడు తీసుకున్నది ఒక మంచి లైన్ అని చెప్పాలి. ఎందుకంటే 6 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, ఒకవైపు ఆయన దరిదాపు 6 నెలల పాటు జైల్లో ఉండడం, సంవత్సరాన్నర పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉండడం. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ కి కొంత కలిసి వచ్చేటువంటి అంశంగానే చూస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ కూడా తిరుగుతాను, నాది తప్పు అయితే నన్ను ఓడించండి, ఒకవేళ నేను కరెక్ట్ అనుకుంటే కేంద్రం చేసిన తప్పు అంటే అనవసరంగా ఆధారాలు లేకుండా శిక్ష అనుభవించారనుకుంటే గనక నన్ను మళ్ళీ గెలిపించండి అంటూ కేజ్రీవాల్ ప్రజల ముందుకు వెళ్తున్నారు, ప్రజా తీర్పు కోసం బయటకు వెళ్తున్నారు. సో ఈ కేసు మాత్రం ఎట్లా ఉండబోతోంది అనే సెకండరీ విషయం అయితే గనక ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అరెస్ట్ ఉందో దానికి నిరసనగా మాత్రం ఎన్నికలకు వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఒక సానుభూతి మాత్రం నిజానికి కేజ్రీవాల్ కు వచ్చిందని చెప్పాలి ఢిల్లీ వ్యాప్తంగా కూడా. సో ఆ సానుభూతి ఈసారి ఎన్నికల్లో ఎంతవరకు వెళ్ళిపోతారని చూడాలి. అండ్ ఎన్నికలకు ముందు, మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కూడా అసెంబ్లీని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి వేరే ఆప్షన్ ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఈ ఢిల్లీ ప్రభావం మిగతా రాష్ట్రాల్లో ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా చూడాలి. మరొక వైపు ఢిల్లీ ప్రభావం మహారాష్ట్ర పైన కూడా కొంత ఉంటుంది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేజ్రీవాల్ ఎఫెక్ట్ అటు గోవా, పంజాబ్ లో మనం చూసాం. సో ఇటు మహారాష్ట్రలో కూడా కొంతవరకు ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హిందీ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో ఆ హిందీ ప్రాంతాల్లో కేజ్రీవాల్ ప్రభావం కొంత ఉంటుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కాశ్మీర్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో కాశ్మీర్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కొన్ని భారీ మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇటు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అంటే ప్రభుత్వాన్ని రద్దు చేయడం, అట్ ది సేమ్ టైం అటు కాశ్మీర్ లో వచ్చేటువంటి రిజల్ట్ ను బట్టి కూడా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఒక 1 మంత్ లేట్గా వెళ్ళాలా అంటే ముందెళ్ళాలా అనుకునే షెడ్యూల్ ప్రకారం అన్నది కూడా కొంత ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి గతం నుంచి చూసుకుంటే కనుక లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు కొంత ఫెయిల్యూర్సే ఉంటాయి, బట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపులు ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తూ ఉంటుంది. గతంలో కూడా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా అక్కడ కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అప్పుడు కూడా తొందరలోనే అంటే 49 రోజుల్లోనే ప్రజలు గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని సొంతంగా అంటే ఒక స్వయంకృతాపరాధం అని అనుకోవాలి. ఆ రోజు అటు కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోయింది, అంటే వాళ్ళంతా వాళ్ళు డిజాల్వ్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తే కూడా ఖచ్చితంగా మళ్ళీ కేజ్రీవాల్కే ప్రజలంతా తీర్పిచ్చారు, కేజ్రీవాల్కే పట్టం కట్టడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ అదే సిద్ధాంతం పనిచేస్తుంది అన్నటువంటి భావనలోనూ ఉన్నాయి. సో 6 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తా ఉన్నటువంటి ధీమాలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఈసారి బీజేపీకి అక్కడ ఎంతవరకు కలిసి వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూడొచ్చు ప్రస్తుతానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ 0 అనే చెప్పాలి. బట్ అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రి పదవిని వెళ్ళినటువంటి ప్రాంతం ఢిల్లీ రాష్ట్రం. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా మారబోతుందా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందన్నది చూడాలి. ఇట్లాంటి నేపథ్యంలో మనం చూడాలంటే భారతీయ జనతా పార్టీకి పూర్తిగా కూడా వ్యతిరేకత అక్కడ ఏర్పడ్డది. లోక్సభ ఎన్నికల విషయం అట్లా ఉంటే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వ్యతిరేకత మాత్రం వచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 2 అంశాలను మనం ప్రధానంగా చూడాలి. ఒకటి,
ప్రజా తీర్పే శిరోధార్యం, ప్రజా తీర్పే కరెక్ట్, నేను అన్యాయం చేయలేదు, నేను అక్రమాలు చేయలేదు అనుకుంటే గనక తాను గెలుస్తాడు. సో ఇది కేంద్ర ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది అన్న అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా పబ్లిసిటీ చేయడంలో అటు కేజ్రీవాల్ ఖచ్చితంగా ఈ వ్యూహం పనిచేస్తుందని చెప్పాలి. ఇక రెండో అంశం ఏంటంటే ప్రజా తీర్పు ఇచ్చినంత మాత్రాన నిర్దోషితత్వం అనేది మారే ఛాన్స్ ఉంటుందా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఒకవేళ ప్రజా తీర్పే శిరోధార్యం అనుకుంటే కనుక కోర్టులు, వ్యవస్థలు, చట్టాలు ఇవన్నీ ఏంటి, ఎంతమంది గెలిచినా ఎంతమంది మీద జైలుకి వెళ్ళి వచ్చినా కానీ సో వాళ్ళందరూ ప్రజా తీర్పులో గెలిచినంత మాత్రాన కేసులు మాత్రం పోకుండా ఉండవు, కేసులు మాత్రం జడ్జిమెంట్ మాత్రం మారదు. సో జడ్జిమెంట్ అనేది ఫైనల్ గా ఒక న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ రెండు అంశాలు, ఒకటి కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు, ఇంకోటి విమర్శకుల వర్షం చేసుకుంటే కనుక అట్లా చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకి వెళ్లారు, జైలు శిక్ష అనుభవించి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రజా తీర్పుకి వెళ్లారు, సో గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఆ కేసులు ఎదుర్కోవాల్సిందే. సో ప్రజా తీర్పు వచ్చి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నిర్దోషితత్వం మాత్రం అదే ప్రూవ్ అయినట్టు కాదు. బట్ ఒకవేళ మళ్ళీ ఈసారి కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటైతే కనుక ఈ కేసులు ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, మళ్ళీ కేజ్రీవాల్ ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతారు, ఇవన్నీ కూడా శ్రీకాంత్, మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహించే ధైర్యం మీకుందా అని చెప్పి కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరి కేంద్రం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. బట్ ముఖ్యమంత్రి అంటే గత 2 రోజుల నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బెయిల్ పోయి వచ్చిన సీఎం బెయిల్ సీఎం అంటూ కూడా విమర్శిస్తున్నారు. సో ఈ విమర్శలకు తోడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్స్ భారతీయ జనతా పార్టీ ఎంపీల నుంచి అక్కడ చాలా తీవ్రంగా వినిపిస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నాను, 2 రోజుల్లో రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజా తీర్పుకి వెళ్తాను, ప్రజలు తీర్పు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాను, ప్రజా ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను. ఒకవేళ అదే జరిగితే కనుక మూడోసారి ముఖ్యమంత్రిగా, అంటే ఒకసారి తనంత తాను ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు, ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఈసారి మళ్ళీ మూడోసారి ఎన్నికలకు వెళ్తే మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అవుతారా అన్నది మాత్రం చూడాలి. బట్ కేంద్రానికి మాత్రం ఒక సవాలే విసురుతున్నారు. కొంచెం ఒక మొండితనంగా, కొంచెం పంతంగా కేజ్రీవాల్ కూడా రాజకీయ వ్యూహాత్మకంగానే వస్తుంటారు. ఎందుకంటే 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి ప్రభుత్వం డిసాల్వ్ అయిపోతుంది. సో ఇట్లా నేపథ్యంలో ముందస్తుకు వెళ్ళడానికి, జైలు నుంచి బయటికి రావడం, ఇప్పుడు రాజీనామా అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకోవడం, ప్రజా తీర్పు కోసం ముందుకెళ్లడం, ఇది కొంత కేజ్రీవాల్ కి కలిసి వచ్చేటువంటి అంశంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. బట్ బీజేపీకి అక్కడ చాలా వరకు అయితే గతంలో మైనసే ఉంది. ఆ గతంలో అంటే కేజ్రీవాల్ మొదటిసారి ప్రభుత్వం కూల్చినప్పుడు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత వ్యతిరేకత మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతుందన్న చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే కనుక గతంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్టీఆర్ వ్యవహరించినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో అదే స్ట్రాటజీతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి కొంత పాజిటివ్నెస్ మాత్రం కేజ్రీవాల్ కనిపిస్తుంది. బట్ చూడాలి ఢిల్లీ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రభుత్వం డిజాల్వ్ చేస్తే గనక ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఎందుకంటే ఎన్నికల కమిషన్ మళ్ళీ షెడ్యూల్స్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం డిజాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అంటే గతంలో ప్రభుత్వం డిజాల్వ్ అయినప్పుడు బీజేపీతో ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటి, ఆ రోజు గవర్నర్ తో పొసగపోవడం కేజ్రీవాల్ కు, ఈ 2 అంశాలు కూడా చాలా బలంగా ఈ కేజ్రీవాల్ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, పెడుతున్నటువంటి ఇబ్బందులతోటి రాజీనామా చేయడం జరిగింది, చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఈసారి కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది కాబట్టి కొంత సెంటిమెంట్ మాత్రం కేజ్రీవాల్ పైన ప్రజల్లో ఉంది అని అయితే భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా అదే భావిస్తున్నారు. చూడాలి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి మహారాష్ట్రలో కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. సో చూడాలి. ఒకవేళ కేజ్రీవాల్ ఆయన అన్నట్లుగా 2 రోజుల్లో రాజీనామా చేస్తానని అంటున్నారు. ఒకవేళ చేస్తే కనుక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరిని చేసే అవకాశం ఉంది? అది పార్టీ నిర్ణయంగా చూడాలి మనం. ఎందుకంటే పార్టీ ఎట్లా నిర్ణయిస్తుంది, పార్టీలో వాళ్ళకంటూ ఒక కమిటీ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఎవరిని ఎన్నుకోబోతున్నారు. బట్ ఇప్పటి వరకు నేను ముందుగా చెప్పినట్టు పార్టీ అంటే అటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్నప్పుడు, ది సేమ్ టైం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మంత్రి అతిషి చూడడం జరిగింది. సో ఇప్పుడు కూడా అతిషికి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే అతిషి దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందడం జరిగింది, పార్టీలో కూడా కొంత కీ రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఈ 6 నెలల కాలంలో అతిషి ఏమైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
సో నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వేరే వ్యక్తి సీఎంగా ఉంటారు. నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఢిల్లీ అసెంబ్లీని నవంబర్లో క్లోజ్ చేసేటువంటి రద్దు చేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. అదే కేజ్రీవాల్ కూడా అదే చెప్తున్నారు. తాను నిర్దోషి అని ప్రజలు నమ్మితే ఖచ్చితంగా మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సౌజన్య, అంటే ఆయన అంటున్నారు 2 రోజుల్లో ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేస్తాను అని అంటున్నారు. ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటాను అంటారు. మరి ఈసారి వ్యూహాలు ఎలా చేయబోతున్నారు? మరి ఈసారి ఫలితం వస్తుందంటారా? అంటే జైలు జీవితం అనుభవించి వచ్చారు కాబట్టి కొంత సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కేసులు కూడా నమోదయ్యాయి. కేజ్రీవాల్ సంబంధించినటువంటి అనుచరుల పైన ఢిల్లీలో కాలుష్యం సంబంధించినటువంటి అంశం, కాలుష్యం కూరలో చిక్కుంది. అట్లాంటి ఢిల్లీలో వాతావరణం పొల్యూషన్ చేస్తూ అక్కడ బాణసంచాలు కాల్చారంటూ కూడా నిన్న కూడా అటు కేజ్రీవాల్ పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. పార్టీ కార్యకర్తల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఎక్కడికక్కడ కొంత కేజ్రీవాల్ ఇరుకుడు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉండబోతారో అన్నది మాత్రం చూడాలి. బట్ ఈ జైలు పంపించడం, లిక్కర్ స్కామ్ అంశం, ఈ రెండు కూడా ప్రధానంగా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి ఈసారి. సో దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతోంది, ఎన్నికల తర్వాత మళ్ళీ ఆప్ గెలిస్తే పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, గెలిచినంత మాత్రం నిర్దోషి మాత్రం అయిపోరు. బట్ ప్రజల్లో మాత్రం భారీ మార్పులు వచ్చాయి. ఈ సింపతి, ఈ మార్పు కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, ఈడీని సిబిఐని పావులుగా వాడుకుంటూ వీళ్ళు దేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక సంకేతాన్ని మాత్రం ప్రజల్లోకి పంపించడంలో కేజ్రీవాల్ కి మాత్రం ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ చూడాలి, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం డిజాల్వ్ అయితే మహారాష్ట్రతో పాటు ఎన్నికలు నిర్వహించబోతున్నారా? సో ఈ లోపే కాశ్మీర్ రిజల్ట్ కూడా రాబోతున్నాయి. కాశ్మీర్ రిజల్ట్స్ ప్రభావం ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాలి. సో దానిపైన కూడా చాలా మార్పులు, చేర్పులు, నిర్ణయాలు మాత్రం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల కమిషన్. లెట్స్ సీ ఏం జరగబోతుంది చూడాలి. బట్ ఢిల్లీ మాత్రం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, 2 రోజుల్లో రాజీనామా చేస్తా, కొత్త ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వస్తారు, నేను నిర్దోషిని అని ప్రజల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుంటా అని ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. లెట్స్ సీ ఢిల్లీ ప్రజలు మళ్ళీ ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.